ఓం శ్రీ గురుభ్యో నమః. ఈనాటి పంచాంగ కార్యక్రమానికి స్వాగతం. చంద్రాష్టమ నక్షత్రం ఎవరి జన్మ నక్షత్రం అయితే అనురాధ నక్షత్రం అవుతుందో వారి యొక్క జన్మరాశి వృశ్చిక రాశి అవుతుందో, అనురాధ నక్షత్ర జాతకులకి వృశ్చిక రాశి వారికి, లేక ఎవరి జన్మనామం కానీ వ్యవహారనామం కానీ నా, నీ, ను, నే అనే అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారికి ఈ రోజున వారి యొక్క వృత్తిలో కానీ, వ్యాపారపరంగా కానీ, వ్యవసాయపరంగా కానీ, తోటల పెంపకంలో కానీ ఈ రోజున వీరికి అంతగా అనుకూలత సాధించలేరు. మీరు పెట్టిన పెట్టుబడికి లాభాలు పొందలేని పరిస్థితుల్లో ఉంటారు. కాబట్టి వీలైనంత వరకు ఈ అనురాధ నక్షత్ర జాతకులు, వృశ్చిక రాశి వారు నా, నీ, ను, నే అనే అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారు నూతన పెట్టుబడి జోలికి వెళ్లకుండా ఎటువంటి శుభ కార్యక్రమాలు, పెట్టుబడి పెట్టే కార్యక్రమాలు, ఇన్వెస్ట్మెంట్ ఓరియంటెడ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కొంచెం వాయిదా వేసుకుంటే శ్రేయస్కరంగా ఉంటుంది. అలాగే పై అధికారులతో మాట్లాడే సమయంలో కొంచెం సంయమనం పాటించండి. బీ పేషెంట్. కొంచెం పేషెన్స్గా ఉండి కనుక వ్యవహరిస్తే కనుక ఈ యొక్క అనురాధ నక్షత్ర జాతకులకి నా, నీ, ను, నే అనే అక్షరాలతో ఎవరి పేర్లు అయితే ప్రారంభమవుతాయో వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులు లేక ఎవరి జన్మనామం కానీ వ్యవహారనామం కానీ కు, ఖం, జ్ఞా, ఛ, కు, ఖం, జ్ఞా, ఛ అనే అక్షరాలతో ఎవరి పేర్లైతే ప్రారంభమవుతాయో వారు కానీ ఈ రుద్రాక్ష ధారణ అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయవాలి. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి రాహువు దశాధిపతిగా ఉండటం, నక్షత్రాధిపతిగా ఉండటం వల్ల జన్మించిన సమయంలో స్వల్పమైన దోషంగా ఆపాదించబడుతుంది. నక్షత్రపరంగా సామాన్యమైన శాంతి తప్పనిసరిగా జన్మించిన సమయంలో చేసుకోవాలి. సామాన్య శాంతి అంటే నూనెలో ముఖము ఆ పుట్టిన పిల్లవాడిది కానీ లేక పుత్రికది కానీ నూనెలో ముఖం చూపించి ఆ నూనెని ఏదన్నా దేవాలయానికి అఖండ దీప స్థాపన గురించి ఇచ్చివేయాలి. ఇచ్చివేసిన తర్వాత నామకరణ సమయంలో మహాశివుడికి మహర్న్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం కనుక ఆచరిస్తే నక్షత్రపరంగా ఏర్పడిన దోషం ఏదైతే ఉందో అది పరిహారం అవుతుంది. కాబట్టి కు, ఖం, జ్ఞా, ఛ అనే నామాక్షరాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు కానీ లేక ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకులు ఎవరైతే ఉన్నారో వారు కానీ అష్టముఖి రుద్రాక్ష ధారణ చేస్తే కనుక అన్ని విధాలుగా వీరికి శ్రేయస్కరంగా ఉంటుంది. అష్టముఖి రుద్రాక్ష ధారణ చేయటానికి ఆరుద్ర నక్షత్రం జన్మించిన వారు సర్వదా అర్హులు. ఇప్పుడు ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన జాతకుల యొక్క స్వభావాలు కొన్ని తెలుసుకుందాం. ఈ ఆరుద్ర నక్షత్ర జాతకుల్లో ఎవరైతే ఉంటారో వారు స్త్రీ కానీ పురుషుడు కానీ చెప్పిన పని చెయ్యరు, చెప్పేది చెయ్యరు, చెప్పిన పని చెయ్యరు. వీరి యొక్క మానసిక పరిస్థితిని, ప్లానింగ్ని పట్టుకోవటం ఎవరి వల్ల అంత తొందరగా కాదు. మాటలు కూడా కొంచెం బాధించేవిగా, బాధ కలిగేవిగా,
అవతల వ్యక్తులు నొచ్చుకునే విధంగా మాట్లాడే అవకాశాలు కొంచెం ఈ యొక్క ఆరుద్ర నక్షత్ర జాతకులకి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనురాధ నక్షత్ర జాతకులు లేక నా, నీ, ను, నే అనే నామాక్షరాలు కలిగిన వారు నేడు ఎటువంటి నూతన కార్యక్రమాలు చేయకుండా ఉంటే కనుక అనుకూలంగా ఉంటుంది. ఇది ఈనాటి పంచాంగ వివరాలు. తిరిగి రేపటి పంచాంగాల్లో కలుసుకుందాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.